మరియు హన్మకొండ జిల్లాల ఆర్యవైశ్య మహాసభ సంయుక్తంగా నిర్వహించే ప్రోగ్రాం రేపు 12వ తారీఖు రోజు మెగా జాబ్ మేళ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే రాష్ట్రంలో కావచ్చు, జిల్లాలో కావచ్చు అనేక మంది నిరుద్యోగ సమస్యతోటి సతమతమవుతున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. అనేక రంగాల వాళ్ళు కూడా జాబ్ మేళాలు ఏర్పాటు చేసినప్పుడు కూడా వేలాది మందిగా వచ్చేసి మాకు జాబులు కావాలని చెప్పని అడిగిన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అట్లాంటి తరుణంలోనే ఆర్యవైశ్య మహాసభ 2 జిల్లాలు అన్ని విభాగాలు కలిపి రోజు 12వ తారీఖు రోజు మహేశ్వరి గార్డెన్లో జాబ్ మేళా ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు ఈ జాబ్ మేళాకి రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా మొత్తం కలిపి 35 నుంచి 50 మంది కంపెనీస్ ఈ రోజు ఇక్కడికి రావడం జరుగుతుంది. బ్యాంకింగ్ కావచ్చు, అదేవిధంగా మెడికల్ కావచ్చు, దాంతోపాటు సాఫ్ట్వేర్ కావచ్చు, అనేక కంపెనీస్ కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. సుమారు 2000 మందికి అవకాశాలు కల్పిస్తామని చెప్పని కూడా వాళ్ళు చెప్పడం అనేది జరుగుతూ ఉంది. కొంతమందికి అపాయింట్మెంట్ లెటర్స్ కూడా ఇక్కడనే ఇచ్చిపోతామని కూడా చెప్పడం అనేది జరుగుతుంది. ఏదేమైనా ఆర్యవైశ్య మహాసభ ఇలాంటి నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్న వాళ్ళందరూ కూడా గుర్తించి తప్పకుండా వాళ్ళకి చేయాలని చెప్పిన ఏకైక లక్ష్యంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. అనేక సేవా కార్యక్రమాలు మేము చేస్తా ఉన్నాం. ఆ సేవా కార్యక్రమంలో అన్నదానాలు కావచ్చు, మిగతా కార్యక్రమాలు కావచ్చు, వాటిలో పడంతో ఇప్పటికీ 300 మంది పైగా ఎన్రోల్ చేసుకోవడం అనేది జరిగింది. ఈ రోజు ఇప్పటి నుంచి కంటిన్యూగా 3-4 రోజుల పాటు ఎన్రోల్మెంట్ చేసుకుంటారు. దాంతోపాటు చాలా మంది కూడా ఇక్కడికి వచ్చేసి ఇక్కడ కూడా చేసుకునే అవకాశం ఉంటుంది. ఏదేమైనా ఆర్యవైశ్య మహాసభ అదేవిధంగా అన్ని విభాగాలు కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాయి కనుక నిరుద్యోగ యువకులు మొత్తం కూడా దీన్ని వినియోగించుకోవాలని చెప్పి కూడా కోరుతాను. దానికి ఈ జిల్లా కలెక్టర్ గారిని కలుస్తా ఉన్నాం, అదేవిధంగా సిపి గారిని కలుస్తా ఉన్నాం, ఏఎస్పీ గారిని, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారిని, ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్స్ ని అందరినీ కూడా దీనికి ఇన్వైట్ చేస్తా ఉన్నాం.